అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ అంటేనే హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు, పవర్ఫుల్ డైలాగులు గుర్తొస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన ఆది సినిమా వెనుక ఉన్న ఒక కథ గురించి ఆయన తాజాగా వివరించారు. వినాయక్ తన కెరీర్ ఆరంభంలో తారక్ కోసం ఒక క్యూట్ లవ్ స్టోరీని సిద్ధం చేశారట. అప్పట్లో తారక్ ఇమేజ్ను బట్టి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తీస్తే బాగుంటుందని ఆయన భావించారట. వినాయక్ తారక్ కథ చెబుతున్న సమయంలో అక్కడికి వచ్చిన కొడాలి నాని జోక్యం చేసుకుని, మా హీరోతో లవ్ స్టోరీ వద్దు, మాస్ శరాన్ని ఊపేసి ఒక పక్కా కమర్షియల్ సినిమా తీయండి అని సూచించారట. ఆ మాట వినాయక్ ఆలోచన దృక్పథాన్ని మార్చేస్తుంది. వెంటనే లవ్ స్టోరీని పక్కన పెట్టి రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆది కథను సిద్ధం చేశారట. ఆది సినిమాతోనే తారక్ ఒక కంప్లీట్ మాస్ హీరోగా ఎదిగారు. అమ్మతోడు అడ్డంగా నరిగేస్తా అనే డైలాగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా వినాయక్ను స్టార్ డైరెక్టర్గా నిలబెట్టింది. సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ధురంధర్ 2 సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. మొన్న ఉగాదికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా విడుదలైన ధురంధర్ 2 గురించి సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళ నోట ఆ సినిమా టాపిక్కే మాట్లాడుకుంటున్నారు. గత సంవత్సరం విడుదలైన ధురంధర్ 1 సెన్సేషనల్ హిట్ అయింది. దాని తర్వాత ఈ ఉగాదికి విడుదలైన ధురంధర్ 2 కూడా ఎంత సెన్సేషనల్ విజయం, ఘన విజయం సాధించడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇదొక ఘనకీర్తి అని చెప్పుకోవాలి. గతంలో మన రాజమౌళి గారు నిర్మించిన బాహుబలి 1, బాహుబలి 2 కూడా ప్రపంచవ్యాప్తంగా అంతటి సెన్సేషన్ క్రియేట్ అయింది, అంతటి ఘన విజయం సాధించింది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 8 గంటల సినిమా 9-10 నెలల్లో దాదాపు విదేశాల్లో 240 కోట్ల బడ్జెట్లో తీశారని ఈ మధ్యకాలంలో మీడియాలోనూ, పేపర్లోనూ, టీవీల్లోనూ ఊదరగొడుతున్నారు. అదే కనుక నిజమైతే అది చాలా గొప్ప కార్యక్రమం, గొప్ప నిర్మాణమే అని చెప్పుకోవాలి. 240 కోట్లలో తీసిన సినిమా 2500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఫిగర్స్ అన్నీ మనం వినయ్ ఎంతవరకు కరెక్టో చెప్పలేం, కానీ లిమిటెడ్ బడ్జెట్లో తీసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంత సెన్సేషన్ క్రియేట్ అయింది. దానికి కారణం కంటెంట్. సినిమాలో కంటెంట్ ఉంది, ప్రూవ్ అయింది, సినిమా ఘన విజయం సాధించింది. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పట్టడం కూడా చూస్తున్నాం మనం. కారణం ల్యాక్ ఆఫ్ కంటెంట్ అనే చెప్పుకోవాలి. ఇంకొక వైపు చూస్తే మలయాళంలో కానీ, కన్నడలో కానీ, తమిళ్లో కానీ కొన్ని చిన్న సినిమాలు 3 నుంచి 5 అంతదాకెందుకు మన ఈటీవీ విన్లో వచ్చే సినిమాలన్నీ 3 కోట్ల నుంచి మ్యాక్సిమం 4 కోట్ల బడ్జెట్లో సినిమాలు తీసి ఎంత ఘన విజయం సాధిస్తున్నాయో ముందు థియేటర్గా రిలీజ్ చేస్తున్నారు, వెంటనే ఈటీవీ విన్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్కి లాభం వచ్చిందా లేదా అనేది చూసుకుంటున్నారు. అలా నెంబర్ ఆఫ్ సినిమాలు, చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం. ఈ మధ్యకాలంలో ధురంధర్తో పాటు డైరెక్ట్గా ఒక మలయాళం సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చిన్న బడ్జెట్లో రెడీ అయిన సినిమా. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది అంటున్నారు. నిర్మాతకి రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెడుతుందన్నారు. ధురంధర్కి ఆపోజిట్ రిలీజ్ చేసి అదే 19వ తారీఖు రిలీజ్ అయ్యి మంచి లాభాలు తెస్తుందంటే కారణం కంటెంట్. అదే నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది కూడా, నిర్మాతలందరూ ఫస్ట్ కంటెంట్ మీద చూడండి. ఎంత బడ్జెట్లో తీస్తున్నాం, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఎంత నిర్మాతకి వేస్ట్ చేస్తున్నాం అనే దానికంటే కూడా కంటెంట్ చూసుకుని కంటెంట్ ప్రకారం సినిమా చేస్తే డెఫినెట్గా విజయం అవుతుంది. నిర్మాత బాగుంటాడు, పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ బాగుంటారు. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని మరొకసారి రుజువు చేసిన చిన్న సినిమాల విజయం
ఈటీవీ విన్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి విజయవంతమైన సినిమాలు ప్రతి చిన్న నిర్మాత తీసి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాలో కథానాయిక వామికా గబ్బీతో నటిస్తున్న విషయంపై వస్తున్న విమర్శలకు స్పందించారు. తనకంటే వయసులో చాలా చిన్నవారైన హీరోయిన్లతో రొమాన్స్ చేయడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలపై మాట్లాడుతూ సినిమాల్లో పాత్రల మధ్య కెమిస్ట్రీనే ప్రధానం తప్ప వయసు కాదని అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కథ, దర్శకుడి విజన్ ప్రకారమే నటీనటుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. ఒక నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ప్రేక్షకులు సినిమాను వినోద సాధనంగానే చూడాలని కోరారు. కొంతకాలంగా అక్షయ్ కుమార్ తన చిత్రాల్లో తనకంటే 20 నుండి 30 ఏళ్లు చిన్నవారైన హీరోయిన్లతో నటిస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో వస్తున్న భూత్ బంగ్లాలో కూడా యువనటి వామికా గబ్బీ హీరోయిన్గా ఎంపికవడంతో ఈ చర్చ మళ్లీ తెరపైకొచ్చింది. చాలా కాలం తర్వాత అక్షయ్ కుమార్ ప్రియదర్శన్ కాంబినేషన్లో హర్రర్ కామెడీ జానర్లో భూత్ బంగ్లా చిత్రం రాబోతుంది. వచ్చే 5 ఏళ్లలో రష్మిక ప్రపంచాన్ని చుట్టి రావాలని అనుకుంటున్నారట. అందుకు తాను కూడా సిద్ధమని అంటున్నారు ఆమె భర్త నటుడు విజయ్ దేవరకొండ. వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. విహారయాత్రలో భాగంగా థాయ్ వెళ్లారు. అక్కడి ప్రైవేట్ రిసార్ట్లో ఆనంద క్షణాలను గడుపుతున్నారు. ఈ సందర్భంగా రష్మిక ఒక స్పెషల్ వీడియోను పంచుకున్నారు. పెళ్లి వేడుకల తర్వాత 1-2 రోజులు మేము ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపాలి అనుకున్నాం. నిశ్చల ఉదయాలు, ఈత కొలనులో మధ్యాహ్న స్నానాలు, టేబుల్ టెన్నిస్ ఆడే సాయంత్రాలు, నవ్వులు, వినోదాలతో కూడిన సినిమాలు ఆస్వాదిస్తూ సాగే రాత్రులు. కోహ్ సముయ్ దీవి సొంత ఇల్లులా అనిపించింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన మధుర జ్ఞాపకాలు అని రష్మిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఏం చేయాలి అనుకుంటున్నావు అని విజయ్ అడిగితే, ప్రపంచాన్ని చుట్టి రావాలి, ఇలాంటి అందమైన ప్రదేశాలను గుర్తించండి అని రష్మిక చెప్పారు. ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి రణబాలిలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గాయపడిన ఘటనపై పెద్ది సినిమా టీం స్పందించింది. ప్రస్తుతం రామ్ చరణ్ కోలుకుంటున్నారని తెలిపింది. చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్లో ఆయన కుడి కంటికి స్వల్ప గాయమైనట్లు తెలిపింది. ఈ గాయానికి గాను చికిత్స తీసుకున్నట్లు వెల్లడించింది. రామ్ చరణ్కి అయిన గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభిమానులకు సూచించింది. ఈ గాయంపై ఎలాంటి అనవసర ప్రచారాలను నమ్మవద్దని కోరింది. ఈ గాయం నుంచి కోలుకుంటున్న రామ్ చరణ్ గురువారం నుంచి చిత్రీకరణలో పాల్గొంటారని వెల్లడించింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతూ ఉండగా స్వల్ప గాయమైంది. గాయమైన చోట 4 కుట్లు పడినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 27న ఉదయం 11:07 గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారు. కొణిదెల నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మించిన చిత్రం రాకాస. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్ సాంగ్స్తో సినిమాపై ఆసక్తి పెరిగింది. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్తో మూవీపై బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం రోజున ట్రైలర్ను విడుదల చేశారు. లేటెస్ట్గా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను మరింతగా పెంచాయి. ట్రైలర్ను గమనిస్తే ఆ కోటలో ఉన్నది ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు, భీకర బ్రహ్మ రాక్షసుడికి అనే డైలాగ్తో రాకాస ట్రైలర్ ప్రారంభమవుతుంది. దానికి అనుగుణంగా చూపించే పురాతనమైన కోట, బ్రహ్మరాక్షసుడు ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. భయంతో నడుస్తున్న గెటప్ సీను ఓ పిల్లాడు చేసిన బూర సౌండ్కి జడుసుకుంటాడు. వెంటనే నువ్వు పెద్ద డిఎస్పీ అనుకుంటున్నావా, లోపలికి పో కోతినాయాలా అని తిడతాడు. హీరో సంగీత్ శోభన్, నయన్ సారికల మధ్య ఉన్న ప్రేమ, హీరో హీరోయిన్కు మధ్య ఉన్న సీన్స్ను చూపిస్తూ వారి మధ్య ఉన్న లవ్ యాంగిల్ను రివీల్ చేశారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం హైదరాబాద్లో నిర్మించిన ఒక భారీ సెట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసిలోని గంగానది తీరాన్ని, అక్కడి పురాతన కట్టడాలను తలపించేలా ఈ సెట్ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఒక కీలకమైన సన్నివేశాన్ని వారణాసి నేపథ్యంలో చిత్రీకరించేందుకు రాజమౌళి ఈ ఏర్పాట్లు చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం.
తన సినిమాలలో లొకేషన్లకు సెట్టింగ్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రాజమౌళి ఈశ్వరి కూడా తన మార్కును చూపిస్తున్నారు. గ్లోబ్ ట్రాటింగ్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథ అయినప్పటికీ అందులో భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా వారణాసిని జోడించడం విశేషం. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక సాహసికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే పొడవాటి జుట్టు గడ్డంతో సరికొత్త మేకోవర్లో సిద్ధమయ్యారు. ఆయన న్యూ లుక్ ఫోటోలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం తన పాత్రకు అవసరమైన ఫిజిక్ కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. భారీ బడ్జెట్తో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వెండితెరపై స్టార్ కిడ్స్గా అడుగుపెట్టిన శృతి హాసన్, దిల్కర్ సల్మాన్ తమకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మరోవైపు వీరి మధ్య చిన్నప్పటి నుంచే ఒక వింతైన స్నేహం ఉందన్న విషయం తాజాగా బయటపడింది. వీరిద్దరూ చెన్నైలోని ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి దిల్కర్తో తనకున్న స్పెషల్ మెమోరీస్ను పంచుకున్నారు. తామిద్దరూ చెన్నైలోని 2 వేరువేరు ప్రముఖ పాఠశాలల్లో క్లాస్మేట్స్గా ఉన్నామని, స్టార్ కిడ్స్ అనే ఫీలింగ్ లేకుండా చాలా సాధారణంగా పెరిగామని శృతి చెప్పుకొచ్చారు. స్కూల్లో ఉన్నప్పుడు దుల్కర్ తనను సోంబి అని పిలిచి ఆట పట్టించేవాడట. దానికి కారణం అప్పట్లో స్కూల్ ఫంక్షన్లో శృతి సోంబి అనే పాటను పాడటమే. ఆ పాట విన్నప్పటి నుంచి దుల్కర్కు ఆమె పేరు సోంబి అయిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్కూల్లో ఉన్న చాలామంది పిల్లలకు ఆమె పేరు శృతి అని కూడా తెలియదట. కేవలం కమల్ హాసన్ కూతురని మాత్రమే గుర్తుంచుకునేవారని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు క్లాస్మేట్స్గా అల్లరి చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో రాబోతున్న ఆకాశంలో ఒక తారా చిత్రంలో కలిసి నటించబోతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో నవరసాల నట సార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మార్చి 26న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కన్నడ రంగస్థలం నుండి సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత. విలన్గా భయపెట్టినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కన్నీళ్లు పెట్టించినా, తండ్రి పాత్రలో మెప్పించినా అది కేవలం ప్రకాష్ రాజ్కు మాత్రమే సాధ్యం. దాదాపు 5 జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ నటుడు కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా విజయవంతమైన చిత్రాలను అందించారు. ప్రకాష్ రాజ్ సినీ కెరీర్లో అంతఃపురం, నువ్వు వస్తావని, ఒక్కడు, బొమ్మరిల్లు వంటి చిత్రాలు ఆయన స్థాయిని పెంచాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు సినిమాలో కొడుకుపై అతిగా ప్రేమ చూపే తండ్రి పాత్రలో ఆయన నటన అద్భుతం. అలాగే కాంచీవరం చిత్రంలోని నటనకు గాను ఆయన ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. భాష ఏదైనా సరే సంభాషణల ఉచ్చారణలో ఆయన చూపించే వైవిధ్యం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ ప్రతి పాత్రకు ప్రాణం పోయడం ఆయన శైలి. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ వారణాసిలో ఆయన ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ విజువల్ వండర్లో ప్రకాష్ రాజ్ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతుందని సమాచారం. రాజమౌళి మార్క్ ఎమోషన్స్ పండించడంలో ఆయన నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ చిత్రంలో కూడా ప్రకాష్ రాజ్ భాగమయ్యారు. ఈ పవర్ఫుల్ పోలీస్ డ్రామాలో ఆయన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. తన విలక్షణమైన మేనరిజమ్స్తో ఈ సినిమాలో ఆయన మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. వెండితెరపైనే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ప్రకాష్ రాజ్ తన సత్తా చాటుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇటీవల ప్రకటించిన జగమే సంగీతం అనే మ్యూజికల్ వెబ్ సిరీస్లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్, మధుబాలతో కలిసి ఆయన చేస్తున్న ఈ ప్రాజెక్టుపై డిజిటల్ ఆడియన్స్లో భారీ అంచనాలున్నాయి. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్గా దూసుకుపోతున్నారు. పుట్టినరోజు సందర్భంగా ప్రకాష్ రాజ్కు సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 6 వయసులో కూడా అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ యువ నటులకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విలక్షణమైన పాత్రలతో మనల్ని అలరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తెలుగు సినీ చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన నటుడిగా ప్రకాష్ రాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. హ్యాపీ బర్త్డే టు లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఫ్రమ్ సంతోషం టీమ్. ఒక మాట మా సినిమా గురించి అనేస్తే నాకు చిన్న సాటిస్ఫాక్షను. రాకాస సినిమా అనేది 1 year ago స్టార్ట్ చేసామండి. ఇంత టైం పడుతుంది అనుకోలేదు, పట్టింది. బట్ వే వెరీ హ్యాపీ. మీరు టీజర్ చూశారు, మా పాటలు విన్నారు, ఇప్పుడు ట్రైలర్ కూడా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నేను ఎంజాయ్ చేశారని ఒక మాట అనేస్తే మాకు సాటిస్ఫాక్షన్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు అలా గ్యాప్ ఇస్తే మాకు టెన్షన్ వస్తుంటుంది మధ్యలో. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే ఎంజాయ్మెంట్ ఇప్పుడు స్టేజ్ మీద చూస్తున్నారో ఆ ఫన్ కానీ కింద కానీ మా ఏవీల్లో కానీ ద ఫన్ దట్ యుర్ ఆల్ సీయింగ్
100% ఇది సినిమాలో ఉంటుంది, 100 times ఎక్కువ ఉంటుంది. ఇది నా గ్యారంటీ. నేను ఎప్పుడు నా సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మాట చెప్తానండి. నా సినిమాలో మెసేజ్లు ఉండవండి. మెసేజ్లు ఏమైనా ఉంటే మీ అందరికి వాట్సాప్లో పంపిస్తాను నేను. సినిమాలో మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. April 3rd గుడ్ ఫ్రైడే అన్నారు. మాకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫ్రైడే. వీఆర్ రియలీ బ్యాంకింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సారీ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం మనం. సారీ అంటే ఈసారి వీరబాబు ఫ్రమ్ యూఎస్ కదా, కొంచెం క్యారెక్టర్ మర్చిపోయాను నేను. నేను కాలేజీకి వస్తే మాత్రం నేను డీడీనేనండి, మీరు అలాగే గుర్తుపెట్టుకోవాలి నన్ను. అంతే, అస్సలు మనకి ఇంగ్లీష్ ఇవన్నీ వద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వామ్ వెల్కమ్ ఇచ్చినందుకు. అరే రేపటి నుంచి ఎప్పుడైనా నా ఏవీ లేస్తుంటే ఆ చిన్న నిబ్బి ఫేస్ లేకండి రా ప్లీజ్. సూర్యకాంత్ నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా? ప్రామిస్. ఎవరు చేశారు ఏవి ఇక్కడ? ఎవరు చేశారు ఏవి? మీరు చేశారా? శత్రువులు ఎక్కడ ఉండరని చెప్పారు. నేను ఇలా కూర్చుంటే నా వెనకాల ఉన్నారు మీరే. మీరు చేశారా ఏవి? వద్దు నాన్న, ఇలాంటివి చేయకు. సూర్యకాంత్ నుంచి చేసుకుందాం మనం ఫుటేజ్, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. April 3rd నా రాకాసా మూవీ తోటి మేము ముందుకు రాబోతున్నాం. ఐ రియలీ హోప్ యూ గైస్ కమ్ టు ద మూవీస్ అండ్ ఎంజాయ్. సమ్మర్లో ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవబోతుంది. అండ్ సమ్మర్ మూవీస్ అంటే అదొక సూపర్ కాంబినేషన్. సో వస్తారు కదా థియేటర్స్కి April 3rd. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.